హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ పొద్దున్నే లేచి మెట్లు కడిగి ముగ్గేసింది. మా అమ్మ ముగ్గేసేటప్పుడు మేము నిద్రపోయాం, ఇంకా లెగలేదు. మా నానమ్మ రోడ్డు కడిగింది. మా అమ్మ ఒక పెద్ద ముగ్గు వేసింది చూడండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు మా అమ్మ వేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడే నేను నిద్రపోయి లేచి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. మా అమ్మకు కూడా తెలియదు ఈ వీడియో తీస్తున్నందుకు. ఈ ముగ్గు లాస్ట్లో తెలిసింది ఫ్రెండ్స్. ముగ్గు వేసగా పసుపు కుంకుమ పూలు జల్లింది. ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్? మా అమ్మ ముగ్గేసే లోపల మా చెల్లి కూడా నిద్రపోయి లేచింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమేమి వంటలు చేసాము, పూజ ఎలా చేసాము, క్రాకర్స్ ఎలా కాల్చామో చూపిస్తాం ఫ్రెండ్స్. అమ్మ ముగ్గేసిన వచ్చినాక మేము బ్రష్ చేసి స్నానాలు చేసేసి నేను పూజ గదిని శుభ్రం చేస్తున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ దేవుడి ప్రసాదానికి జామును తయారు చేయడానికి మా అన్నయ్య మా అమ్మకు సహాయం చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ గులాబ్ జామ్ తయారు చేసిద్ది ఫ్రెండ్స్. ముందుగా గుండెలో గులాబ్ జామ్ పిండిని వేసుకోవాలి. వాటర్ వేసి కలిపింది ఫ్రెండ్స్. చపాతీ ముద్దలా కలుపుకొని దానిలో కొంచెం నెయ్యి వేసింది ఫ్రెండ్స్. చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న గులాబ్ జామ్లా చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలా చేసే లోపల ఒక గిన్నెలో బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. బెల్లం కరిగినాక దాన్ని వడగట్టుకోవాలి. ఇంకొంచెం బెల్లం పాకాన్ని మరగబెట్టుకోవాలి. ఈ లోపల గులాబ్ జామ్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గులాబ్ జామ్ ఉండల్ని వేసుకోవాలి. రెడ్ కలర్ రాగానే తీసేయాలి. దాన్ని పాకంలో వేసేసేయాలి. అయిపోయింది గులాబ్ జామ్. గులాబ్ జామును దేవుడు ప్రసాదంగా పెట్టి పూజ చేయడానికి రెడీ అవుతున్నాము. మేమిప్పుడు పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా అన్నయ్య నేను కూడా దేవుడికి పూజ చేసుకుంటున్నాం. ఏమైనా తప్పు చేత క్షమించమని దేవుడిని కోరుకుంటున్నాం. మధ్యాహ్నం పూట మా అమ్మ చక్రాలు చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి 2.5 గ్లాసులు బియ్యపిండి, 1/2 గ్లాసు శనగపిండి, కొంచెం జీలకర్ర, కొంచెం వామ, కొంచెం కారం, సరిపడినంత సాల్ట్ వేసుకొని కలపాలి.
మరిగించిన నూనె కొంచెం వేసుకోవాలి. దాన్ని కలుపుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక పొయ్యి మీద కళాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. చక్రాల గిద్దలో పిండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చక్రాలుగా వేసుకోవాలి. నూనె బుడగలు రాకుండా ఉంటే చక్రాలు అయిపోయినట్టే. ఆ చక్రాలని జల్లీల్లోకి తీసేసుకోవాలి. అలాగే మిరుగుడు పిండితో చక్రాలు వేసేసుకోవాలి. మేము సాయంత్రం పూట దీపాలు వెలుగుతున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ కింద దీపాలు వెలుగుతుంది ఫ్రెండ్స్. మా నాన్న మళ్ళా బాంబులు తెచ్చాడు ఫ్రెండ్స్. క్రాకర్స్ కాల్చడానికి క్రాకర్స్ తీసుకొని కిందకి దిగుతున్నాం. ఓకే అయిపో మామ లే